హలో అండి అందరికీ. తల్లిలాలకి ఇచ్చిన తర్వాత రెడీ అయిపోయి భోజనానికి బయలుదేరామని చెప్పాం కదండి. వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వచ్చాము. తిరుమలలో అన్నప్రసాదం తినడం ఇదే మొదటిసారి అండి. అక్కడ జనాన్ని చూసి చాలా భయపడ్డాను. కానీ ఒకటైతే చెప్పాలి, అంతమంది జనానికి వడ్డించడం అనేది నిజంగా అలా చేసేవాళ్ళు దేవుళ్ళండి. ఒకే టైంలో ఎంతమంది భోజనం చేసి వెళ్తున్నారో నిజంగా వంట చేసి వడ్డించే వాళ్ళు దేవుళ్ళు అనిపించిందండి నాకు. అన్నప్రసాదం గురించి అయితే చెప్పుకోవడానికి ఏముందండి, దొరకడమే అదృష్టం కదా. వాళ్ళ పప్పు, బీట్రూట్ కర్రీ, సాంబార్ అయితే పెట్టారు. భోజనం చేసేసిన తర్వాత శ్రీవారి దర్శనానికని బయలుదేరాము. శ్రీవారి దర్శనం చాలా టైం పట్టిందండి. క్యాబిన్స్లో కూర్చోబెట్టేశారు 3 అవర్స్ అలాగా. దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి రూమ్కి వచ్చేసాం. గోపురం వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే అప్పటికే చాలా అలసిపోయాము బాగానే. అందుకే వీడియో తీయడం మర్చిపోయాను.